నట బాగున్నదాన్ని ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. 17 సీట్లు ఓడిపోయి 8 సీట్లలో డిపాజిట్లు పోయి 14 సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనివిప్పు కలగలేదు. ప్రజల తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకు ఓట్లు లేకపోవడం. శాసనసభ ఎన్నికలలో 37.5% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా 16% ఓట్లకు పడిపోయింది. కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీ ఓట్లు వేసారు. సిరిసిల్లలో బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో? సిద్దిపేటలో బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి? వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నారు కదా, ఆడ కూడా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా? మొన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది. తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నమ్ముతారా? గదే ఇది పోయి మోడీ కాళ్ళు పట్టుకుంటాం, కడుపులో జోరుతాం, కాళ్ళ సందులో దూరుతాం, ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం. ఇదే కదా, ఈ పనికిమాలిన ఆలోచనలే కదా. ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రమ్మంటే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానిస్తే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మైక్ ఇవ్వాలంట. సిగ్గునాదా? ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉందా? కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు 10 ఏళ్ళు మమ్మల్ని ఎప్పుడైనా పిలువనన్నా పిలిచిండా? మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సముచితమైన గౌరవం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా మేము ఆహ్వాన పత్రిక పంపించినాం. ఏ మాత్రం తెలంగాణ ఉద్యమ సోయి కేసీఆర్ గారికి ఉండి ఉంటే వారు అక్కడికి వచ్చి హుందాగా కూర్చొని 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తెలంగాణ సంబరాలలో పాల్గొని ఉండేవాడు. తెలంగాణ సంబరాలలో పాల్గొననోడు, ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకునేటోడు ఏ రకంగా ఆయన తెలంగాణ బాగా కోరుకుంటుండు అంటే స్వార్థము, దోపిడీ, కుటుంబానికి అన్నీ ఉండాలన్న కోరిక, ఇవన్నీ ఎల్లకాలము వాళ్ళను బతికించవు. మీకెట్లా చెప్తాం? షేర్ నాకు ఎట్లయినా మీకే చెప్తాం. కేంద్రం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చెప్తున్నారు. గత 4 రోజులుగా నా గడ్కరీ గారు కూడా మీకు చాలా గంట నష్టం ఇచ్చారు. ఓవరాల్గా ఈ 3 రోజులు మీరు చేసిన ప్రతిపాదనలకి ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందని. ఇప్పుడు మీకు మన కంటోన్మెంట్ ఏరియాలో మనకి ఎలివేటెడ్ కారిడార్స్ ఉన్నాయి, అంటే రోడ్లు 25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే. మేము వచ్చినెంబడే రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి అనుమతి తీసుకున్నాం కదా. చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయించుకున్నాం కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, బడ్జెట్ పెట్టబోతున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులకు సంబంధించి ఎందుకు ఇంత హడావిడిగా మేము వచ్చినాం? ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులం ఢిల్లీకి వచ్చినామంటే తొందరలో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టబోతుంది. మనం ప్రతిపాదనలు ఇస్తే మనకు నిధుల కేటాయింపు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం. తొందరలోనే ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని కూడా కలుస్తాం. రాష్ట్రం యొక్క హక్కులను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఒక సత్సంబంధాలను కొనసాగించాలని మా ప్రభుత్వం అనుకుంటుంది. రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎట్లా కొట్లాడాలనో ఆ విధంగా కొట్లాడతాం. మన ఎన్నికలలో చూసిండ్రు కదా. సో ఇప్పుడు పరిపాలన చేసే సమయం. అందుకే ఈరోజు మేము రేపు బడ్జెట్లో మన రాష్ట్రానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలనే ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నాము.
రాష్ట్రాల మధ్య సంబంధించినటువంటి సమస్యల విభేదాలకు కానీ పెండింగ్ పరిష్కారానికి రాబోయే రోజుల్లో ఎట్లా ప్రవర్తించబోతున్నారు? రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతంలో స్టార్టింగ్లో 2014 ప్రారంభంలో ఒక 2-3 సార్లు మాత్రమే చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆ డైలాగ్ ప్రాసెస్ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందా? రెండు రాష్ట్రాల మధ్య ఏ రకంగా ముందుకెళ్ళి? డెఫినెట్గా మా మంత్రివర్గంలో కూడా చర్చించడం, తొందరలోనే మంత్రివర్గం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసుకొని పునర్విభజన చట్టంలో కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ పక్క రాష్ట్రంతో సమస్యల పరిష్కారం కోసం చర్చలు కానీ వీటన్నిటినీ ఇది నిరంతర ప్రక్రియ. మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్ సమస్యను పరిష్కరించుకున్న మేము వస్తానే. నేడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న వారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, వీలైనంత మేరకు సానుకూలంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటాం. ఇంకేమైనా మిగిలితే అపిలేట్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పరిష్కారం కాకపోతే కోర్టులు ఉండనే ఉన్నాయి. సో వివిధ వేదికలను ఇరు రాష్ట్రాల సమస్యల్ని పరిష్కరించడానికి పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే మేము అసూయ పడేది లేదు. మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము అలసత్వం ప్రదర్శించేది లేదు. మా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాం. నేను మొన్న చెప్పినా నేడు చెప్తున్నా, రోజుకు 18 గంటలు మేము కష్టపడతాము. తెలంగాణ పునర్నిర్మాణాన్ని చేస్తాము. తెలంగాణకు ఒక మంచి రోల్ మోడల్ స్టేట్గా తీర్చిదిద్దుతాము. దానికోసం మేము నిరంతరం పనిచేస్తాం. ఇంకా చేయాలి. ఇప్పుడైతే ప్రాపర్టీ ఆస్తి పాపకాలు జరిగిపోయినాయి. ఇక ఇప్పుడు మొన్నటి వరకు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు నిర్మాణాలు ఎట్లా, నిర్వహణ ఎట్లా, ఏ విధంగా ముందుకెళ్ళాలనేది చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 18 గంటల పనిచేస్తుంది అనేదాన్ని కూడా విమర్శలు చేస్తాం. చేసుకొని ఎవని ఇష్టం వాంది. ఎవడొద్దంటాడు? ఎవడన్నా తల కిందికి పెట్టి చేతుల మీద నడుస్తా అన్నాడు అనుకో, నేనేం చేస్తా? ఎవరికైనా పిచ్చి ఉందనుకో, ఎవడన్నా అంగిప్పుకొని తిరుగుతా అన్నాడు అనుకో, అంగిప్పుకొని తిరిగితే మంచిది కాదురా, తొడుకొని తిరిగి అంటాం. లేదు ఇట్లా అంటే పోరా నీ కర్మ అంటాం. 18 గంటలు నా రాష్ట్రం కోసం పనిచేస్తా అంటే ఎవరికి ఏడో నొప్పి అయింది? ఏం సమస్య? నాకు ఫామ్ హౌస్ లేవు, నాకు ఫామ్ హౌస్ ఉన్నా నాకు ఫామ్ హౌస్లో పండుకునే అలవాటు లేదు. కాబట్టి ప్రజలలో ఉంటా పనిచేస్తా అంటున్నా నేను. ఎవరికైనా ఏమైనా నొప్పి అవుతుందా? రాసిండి కాదు, కమిషన్కు సంబంధించిన చైర్మన్ గారు వారి మధ్యలో జరుగుతుంది. అది కమిషన్ చైర్మన్ గారే జవాబిస్తారు. విద్యుత్తు మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్తు కొనుగోలు కానీ విద్యుత్తు నిర్మాణం, సంస్థల నిర్మాణం, యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్